పెచ్చు మీరిన అవినీతి, ఏడాది పాలన బాగోలేదు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలో వెల్లడి. నివేదిక విడుదల చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా లంచం 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 ఇవ్వాల్సిన పరిస్థితులు దాపరించాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన ఏమాత్రం బాగోలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. అవినీతి పెరిగిపోవడానికి ప్రధానమైన కారణాలు ఉద్యోగులు, రాజకీయ నాయకులేనని స్పష్టం చేశారు. అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా అర్థమైంది కదా, ఏ పని కావాలన్నా లంచం, ఏం చేయాలన్నా లంచం. కాంగ్రెస్ పార్టీ అంటేనే గిట్టుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎత్తగిదే పని, లంచం 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 లంచం. ఎవరిని నేను చెప్పలే, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విడుదల చేసిండు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలే చేస్తే ఏ పనికైనా లంచం, ఏది చేయాలన్నా లంచం, చీపిరి పక్క పెట్టాలన్నా లంచం, చీపిరి పుల్ల తీయాలన్నా లంచం, ఫైలు కదలాలన్నా లంచం, ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా లంచం, ఫైలు దొరకబట్టాలన్నా లంచం, ఫైలును వెతకాలన్నా లంచం, ఫైలు ముందుకు సాగాలన్నా లంచం, మొత్తం లంచం 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 లంచం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న అంశం. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బయటపెట్టిన దీనికి సంబంధించి తెలంగాణలో మరి పరిస్థితులు, ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలిసిపోయాయి. ఇక తెలిసిపోయినాక ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా, లంచాలతో తెలంగాణ అవినీతిమయంలో మురికి కాలువలా మారిపోయిందనే విషయాన్ని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బట్టబయలు చేశాడండి. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అని తెలంగాణలో సర్వే చేస్తే, ఇగో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడరు. ఈ పేపర్ పట్టుకోవాలన్నా లంచం, ఈ పేపర్ మీద సంతకం పెట్టాలన్నా లంచం, ఈ పేపర్ ముందుకు సాగాలన్నా లంచం, ఈ పేపర్ తీసుకోవాలన్నా లంచం, మీరు ఏ పనికి వెళ్ళినా లంచం, మీరు ఏమి చేయాలనుకున్న లంచం. లంచాలతో తెలంగాణ మారు మోగుతుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. సో తెలంగాణలో లంచం 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 ఇంత, ఇక లంచాలతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక